ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన దైవజనులు మరి సుదూర ప్రాంతం నుంచి మరి ఒక మంచి దైవ సేవకుని మా ప్రాంతానికి పంపించారు అయ్య గారు. అమ్మగారు కూడా వాళ్ళు నేను చూస్తున్నాను 23 ఏళ్ళ నుంచి ఏం తిన్నారో ఏం పండుకున్నారో మరి ఎన్ని ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయో కొద్దిగా సూచాయిగా మాకు తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారో మరి వారిని ఎలా తయారు చేస్తారో మాకు తెలియదు, కానీ ఒక మంచి ఉన్నతమైనటువంటి మరి ఒక మంచి పౌలునే తయారు చేశారని మేము అనుకుంటున్నాం. వారు వచ్చి ఒంటి చేతితోటి వచ్చి ఇక్కడికి మరి తిండి లేని రాత్రులు ఎన్నో గడిపి మరి అమ్మగారు కూడా అసలు ఏం తిన్నదో ఏం చేసిందో మాకు తెలియదు. ఆమె నోట్లో నాలుక ఉన్నదా లేదా చూస్తే గుర్తుపట్టాలి. అలా ఉండిపోయింది. మేము చాలా, ఎందుకంటే వాళ్ళతో మాకు సన్నిహిత మా నాన్నగారితో సహవాసం ఉంది వారికి. అలా ఉంటూ ఇక్కడ ఇంత పరిచర్యను స్టార్ట్ చేశారు ఈ ప్రాంతంలో. అలాంటి సేవకురాల్ని మా ప్రాంతానికి పంపించిన మీకు మా కేసంద్రం తరపున, మా మండల్ మహబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, కేసంద్రం మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, మా పరలోక ప్రార్థన సాహస సేవకుల తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మీరు తీసుకోండి. గట్టిగా చెప్పండి, గట్టిగా అయ్యగారు వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీతో పాటు నేను కూడా మరి రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ గారికి, మరి అదే రీతిగా దేవనమ్మ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వెల్ ఆఫ్ లైఫ్ చర్చ్ ములుగు నుండి మా కుటుంబం నుండి వారికి ఈ వివాహ దిన శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. చాలా మంది శుభములు తెలియజేశారు, చాలా సంతోషం, మంచిది. మరి కూడి వచ్చిన సేవకులకు, అదే రీతిగా కే సముద్రం మండల్ పాస్టర్స్ ఫెలోషిప్కు, మహబూబ్ చేసిన దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి జాన్ వెస్లీ గారి సాక్ష్యము ఎప్పుడైనా మీరు విన్నారో లేదో కానీ చాలా అద్భుతము, ఆశ్చర్యము. నిజంగా దేవుని కార్యములు ఆ రీతిగా ఉంటాయి. మనుషులు కొన్నిసార్లు మనల లెక్క చేయరు, మనుషులు మనలా పట్టించుకోరు, కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభుకి ఇస్తామో అప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి జాన్ గారు చాలా విధేయత కలిగిన వ్యక్తి, భయము భక్తి కలిగిన వ్యక్తి, ఎక్కువ ప్రార్థన చేసేవారు. నేను కూడా కరీంనగర్ నుండి ములుగు ప్రాంతానికి 1997లో నేను అక్కడికి వచ్చాను. నాకంటే ముందే అక్కడ నేను నడిపించే సంఘములో ఒక యవనస్తుడిగా ఉండి, నేను వచ్చిన తర్వాత ఆయన నాకు పరిచయమై నేను మరి సైకిల్ మీద ఆ ములుగు ప్రాంతంలో ఉండబడే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, మరి రాత్రి గృహ కూడికలు నడిపిస్తూ నైటే మేము సైకిల్ మీద వచ్చేది. కొన్నిసార్లు ఆయన బలహీనంగా ఉన్నా కూడా ఎప్పటికి నేనే నడపడం కాదు, నువ్వు కూడా నడుపుకున్నప్పుడు నన్ను కూడా ఎక్కించుకొని సైకిల్ మీద తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా పిల్లలను కూడా స్కూల్కి తీసుకొని వెళ్ళారు. ఆయన ఖాళీ సమయంలో ఏమాత్రం టైం పాస్ చేయకుండా మందిరంలో గంటలు ప్రార్థన చేసేది, గంటలు. మాకే ఆయన చేసే ప్రార్థన బట్టి ఒక్కొక్కసారి జాన్ వెస్లీ ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపో అనేది. అంత మందిరానికి వెళితే ఆయనకు ఏం భోజనం చేసేదో ఏమి తినేదో మాకు అర్థం కాదు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత రండి భోజనం చేస్తారంటే, లేదు నేను మా అమ్మమ్మల ఇంటికి పోతా పాస్టర్ గారు అని వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయి ఆ రీతిగా మరి ఆయన ప్రభులో బలపడ్డారు. తర్వాత మా నేటివ్ సంస్థలో కొద్ది కాలం వారు ట్రైనింగ్ ముందు వచ్చిన తర్వాత మరి నాకెందుకు అనిపించింది, ఇంకా అతన్ని ట్రైనింగ్ పంపించాలి, బలపరచాలని. నాకు ఒక సేవకుడు బీసీఐలో పరిచయమైన సేవకుని ద్వారా, అతని రిఫరెన్స్ ద్వారా మరి తనను పంపించినప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి అద్భుతకరంగా మరి 10th క్లాస్ వరకు చదువుకున్నాడు.
అక్కడికి వెళ్ళి మంచి ఇంగ్లీష్ నేర్చుకొని అసలు నేను డిగ్రీ చదివిన కానీ నాకు ఇంగ్లీష్ రాదు. ఆయన చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా నేర్చుకున్నాడు, చాలా అనుభవం కలిగి దీవెనతో ఆశలతో ఆ ట్రైనింగ్ ముగించుకొని వచ్చారు. నిజంగా ఇవన్నీ ఎన్నో నిజంగా దేవునికి విధేయత, భయం, భక్తి కలిగి వైరాగ్యం కలిగి సవాలుగా తీసుకొని వారి ఇంటి పరిస్థితులు బాగలేవు, అతని పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా పెద్దగా ఏమీ లేదు, కానీ నిజంగా దేవుడు తనను పట్టుకున్నాడు కనుక తన జీవితాన్ని ప్రభువుగా సమర్పించినప్పుడు, అప్పగించినప్పుడు దేవుడు నిజంగా ఆ రీతిగా వీరిని ఆశ్రయించడము. అప్పుడప్పుడు మా ఆత్మీయ తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అని చెప్తే నాకే చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా చాలా వారు ఆశ్రయించబడ్డారు, దీవించబడ్డారు. మనకు అతను చూస్తే మనకంటే శారీరకంగా చూస్తే బలహీనుడే. ఇప్పుడు సపోజ్ ఈ పాస్టర్ గారు పరిగెత్తుతారు, ఈ పాస్టర్ గారు పరిగెత్తుతారా? పరిగెత్తారు, కానీ ఆత్మలో మన అందరికంటే ఎక్కువ పరిగెత్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మన తన సాటి అయిన సహాయము దీవెనమ్మ గారిని ఇచ్చారు. దీవెనమ్మ గారిని జాన్వేశ్వరి గారికి ఇచ్చారు. ఆమెకి ఏమి కూడా చదువు రాదు, ఆమె అజ్ఞానము, ఈయనేమో శారీరకంగా బలహీనుడు. వీరిద్దరి జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు బలహీనుడైన తనను బలవంతునిగా చేసుకున్న దీవెనమ్మ గారు. చెప్పండి కూడా దేవుని మైపరచాలి. అజ్ఞానములో ఉన్న దీవెనమ్మను జ్ఞానవంతురాలుగా చేసుకున్నాడు జాన్వేశ్వరి గారు. చెప్పండి కూడా దేవుని మైపరచాలి. అదే దేవుని కార్యము. దేవుని వాక్యం ఏంటంటే జ్ఞానం సిగ్గుపరచడానికి అజ్ఞానం ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే లోకానుసారంగా అట్లా కనబడవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు శరీరమును పైరూపాన్ని చూడడు కానీ ఆంతర్య పురుషుని చూస్తాడు, భక్తిని చూస్తాడు, భయమును చూస్తాడు. నిజంగా చక్కగా పాడుతుంది, చక్కగా వాక్యం చదువుతుంది, బోధిస్తుంది. ఎవరైనా సేవకులు వచ్చినా, గెస్టులు వచ్చినా చాలా ప్రేమగా చూస్తుంది. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ భార్య భర్తలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువును మహిమపరుస్తున్నాను, ప్రభువును ఘనపరుస్తున్నాను. అయితే వారిద్దరిది వివాహ దినము కానీ దేవుని వాక్యం మనందరికీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తారా పాస్టర్స్? ఓకే, సుధాకర్ పాస్టర్ తెలుసు, ఇంకా కొంతమంది మీలో కూడా చూశాను. ఇందాక లాల్ పాస్టర్ గారు కూడా చూశాను. పాస్టర్ ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మొదటిగా దేవుడు చెప్పండి. మొదటిగా ఎవరు మన జీవితంలో? దేవుడు. రెండవది ఎవరు? నీ భార్య, లేకపోతే నీ భర్త, నీ పిల్లలు. మూడవది ఏంటిది? దేవుని పరిచర్య, సంఘం. ఆ తర్వాత మిగతా విషయాలు. చాలా మంది ఏం చేస్తారంటే భార్యను పక్కకు పెడతారు, భర్తను పక్కకు పెడతారు, సేవని పరిగెత్తి ఫెయిల్ అవుతారు. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం కాదు, బయట సామెత, ఇంట్లో గెలిచి యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కనుక ముందు నీ కుటుంబం అనే ఇల్లు కట్టబడాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. మన పరిస్థితులను దేవునికి అప్పగించుకొని ప్రభువా నన్ను కట్టాలి. ప్రభువు కడితే ఎవ్వరు కూడా దాన్ని కూలగొట్టరు, ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ప్రభు గొప్పవాడు, ఆయన కట్టువాడు. ఇంకా మన జీవితాలను కట్టును గాక, మన కుటుంబాలను కట్టును గాక. మరి నిజంగా వారిద్దరూ సంఘానికి ఒక ఆదర్శంగా, ఒక మాదిరిగా ఉంటూ ఈ పరిచయం జరిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దినము నాకు కూడా వారు చెప్పినారయ్యా, మాది మ్యారేజ్ డే కనుక అంతే కాకుండా 2 రూములు కూడా వేసాం, మరి తప్పకుండా రావాలి, మీరే వాక్యం అందించాలంటే సరే మంచిదని నిన్న మధ్యాహ్నం మీరు రావడం జరిగింది. నేను ఒక కుటుంబాలను కూడా జరిగింది, దీవెనకరంగా జరిగింది. మరి ఈ రోజు ఈ కోడికను ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి మరి దైవజనుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. మీరు ఎంత సమయం ఎక్కువ ఉంటే అంత ఆశీర్వాదం మీకు ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరెంత ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ మరి సేవకులను సేవకురాలను మరి జాన్వేశ్వరి గారు ఆశ్రదిస్తారు. వారి సంఘము తెల్లారి వరకు మనం ఉంటారు. ఎందుకంటే ఆయన మాటకు వారు అందరూ లోబడతారు. నేను వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ సంఘం బిడ్డలు చూసినప్పుడు, వీరి నాయకత్వం చూసినప్పుడు నేను చాలా కూడా
దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని కనపరుస్తున్నాను. హల్లెలూయా. సరే, మంచిదండి. మనకు సమయం ఎక్కువ లేదు, కొద్ది సమయం దేవుని వాక్యం తీసుకుందాం. ఈ సమయంలో అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరవంటిది నా జీవితం, ఎంతో మధురమైనది నీ వాక్యం. మరవంటిది నా జీవితం, ఎంతో మధురమైనది నీ వాక్యం. హృదయములో నీ ప్రేమ, హృదయములో నీ ప్రేమ కుమ్మరించుమా, కుంటి తేనెలా కుమ్మరించుమా, కుంటి తేనెలా. మధురం మధురం నా జీవితం, మధురం మధురం నా జీవితం. నీ చల్లనైన నీడలో నన్ను నివసింపని ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. నీ చల్లనైన నీడలో నన్ను నివసించని ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. పదిలముగా నన్ను పట్టుకొని, పదిలముగా నన్ను పట్టుకొని మార్చుకుంటివా నీ పోలికలో, మార్చుకుంటివా నీ పోలికలో. మరణ భయమే లేనంటివి, మరణ భయమే లేనంటివి. నీ చల్లనైన నీడలో నన్ను నివసింపని ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. అల్పమైనది నా జీవితం, ఎంతో ఘనమైనది నీ పిలుపు. అల్పమైనది నా జీవితం, ఎంతో ఘనమైనది నీ పిలుపు. నీ సేవలో నే సాగుటకు, నీ సేవలో నే సాగుటకు నన్ను నింపుమా నీ ఆత్మశక్తితో, నన్ను నింపుమా నీ ఆత్మశక్తితో. నే ఆగక సాగెద నీ సేవలో, నే ఆగక సాగెద నీ సేవలో. నీ చల్లనైన నీ నీడలో నన్ను నివసించని ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. నీ చల్లనైన నీడలో నన్ను నివసించని ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. నీ ప్రేమ
పరమ తండ్రి, గొప్ప దేవ, జీవము గల దేవ, జీవాధిపతి, సర్వకృపానిధి యగు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ సందర్భములో, ఈ శుభదినమందు నీ ప్రియ దాసులు జాన్ వెస్లీ గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన సేవకులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి వందనాలు, అయ్యా అతిథులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయించండి. ఇప్పటి వరకు తనను ఉద్దేశించి చక్కటి గ్రీటింగ్ చెప్పారు తండ్రి. అవన్నీ కూడా ఆ దీవెనలు వారికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సహాయించండి. కొద్ది నిమిషం మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం, దయతో కూర్చుందాం. మరి చెప్పడానికి అనేక మాటలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. ఈ సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటి వరకు దైవజనులు కూడా ఒక మాట అన్నారు. అవును, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని, వాని కొరకు సాటి అయిన సహాయం చేయదునని. మరి ఆదాముకు అవ్వను తీసుకొని వచ్చి ఒక కుటుంబముగా, కుటుంబ వ్యవస్థగా చేసిన దేవుడు మరి నిజంగా జాన్ వెస్లీ గారిని కూడా మరి ఒంటరిగా ఉండి ఎంతో పోరాటం చేసి పరిచర్యలో ఉండి ఆ తర్వాత ఒక కుటుంబముగా దేవుడు తనను ఆశ్రయించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నిజంగా 22 సంవత్సరాలు ముగించుకొని 23వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న వారికి నిజంగా సంవత్సరం జరుగుతుండగా దేవుని కార్యము వారి పట్ల నూతన పరచాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకా ఆధ్యాత్మికంగా దీవించబడాలని, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దీవించబడాలని, మరి అనేకులకు మరి తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో పరమగీతములు 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. సీయోను కుమార్తెలారా వేం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మరి నేటి దినాల్లో సంతోషపడరో, లేకపోతే మన తెలంగాణలో అంటే సంబరపడరో. మనప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అరే నీకు పెళ్ళి అయితే నీకు పెళ్లి చేస్తా, లేకపోతే ఆ పెళ్లి దినంలో చాలా మందితో చెప్తారు, ఈరోజు రేపు నా పెళ్ళి అని చాలా సంతోషంతో ఉంటారు. నిజంగా మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమంటే ఆ దినం అతనికి బహు సంతోషకరమట. దేవునికి స్తోత్రం. ఇక్కడ సియోను కుమార్తెలారా ఏం చేయడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈరోజు కోటు గీట అంతా వేసుకొని, పూలదండలు వేసుకొని సిద్ధంగా ఉండాలి. కానీ మరి దేవునికి స్తోత్రం, జాన్ వెస్లీ గారు చక్కగా ఉన్నారు. మరి నిజంగా మరి ఆయనకు ఒక కిరీటం కూడా ఉంది. వారి తల్లి కిరీటం పెట్టింది. ఆ కిరీటం ఎవరు కాదు, ప్రక్కనున్న ఆ యొక్క మరి దీనమ్మ గారి ఆయన కిరీటమైన. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కనుక గమనించండి, ప్రతి పురుషునికి స్త్రీ అనే కిరీటం ఉంది. కిరీటం అనగా మరి స్త్రీలు అనుకోవద్దు, నేను నీకు కిరీటము అని కాకుండా మరి చూసినప్పుడు మరి ఆదాముకు సాటి అయిన సహాయము ప్రక్కటెముక నుంచి తీసుకొని వచ్చి మరి స్త్రీనిగా చేశాడు. అంటే పైన కాదు, కింద కాదు, కానీ ఆధ్యాత్మికంగా గౌరవప్రదంగా ఒక వ్యక్తికి స్త్రీ ఉంటేనే గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. గమనించండి, మనం ఒంటరిగా వెళ్ళినప్పుడు మనల్ని చేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఒక కుటుంబానికి వెళితే, అదే అమ్మగారు అయ్యగారు వెళితే, భార్య భర్తలు వెళితే వారు సంతోషపడి అమ్మగారు అయ్యగారు వచ్చారు, లేకపోతే ఆ బ్రదర్ సిస్టర్ వచ్చారని సంతోషంగా లోపలికి తీసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మరి చక్కగా జాన్ వెస్లీ గారికి నిజంగా చక్కటి కిరీటము మరి దీవెనమ్మ గారు ఉండడము చాలా సంతోషం. అక్కడ అతనికి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనందరం మరి భక్తి కలిగినటువంటి
భయము కలిగినటువంటి తన దాసురాలు మరి అమ్మగారిని మనం చూస్తున్నాం. ఈ దినము మరి మన జాన్ వెస్లీ గారి కుటుంబం చూసినప్పుడు చాలా కుటుంబం అంతా కూడా ఎవరు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితిలో మరి నేను చూస్తున్నాను. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు పట్టుబడి వారి అమ్మను ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు, వారి చెల్లె కుటుంబాన్ని ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రీతిగా వారి బంధుమిత్రులందరూ కూడా సువార్త ప్రకటించి యేసుని నమ్ముకుంటేనే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే నేను రాను అనే ఒక సవాలుతో వారికి చెప్పి క్రీస్తును ప్రకటించిన మరి గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ ఊర్లో ఉంటుంది, కొంచెము అంటే అమాయకురాలుగా ఉంటుంది. పదే చెప్తూ మరి మొత్తం మీద మరి ఆయన తనకు రక్షణ కూడా సిద్ధపరిచి ఈ దినం వారి అమ్మ బాప్తిసం పొందడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. వారి అమ్మగారు వెనుక కూర్చుంది. చాలా సంతోషం. ఎందుకంటే మా అమ్మ కూడా రక్షించబడాలి, మా కుటుంబీకులంతా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి సంతోషముగా తన కుమారుని మాట అంగీకరించి బాప్తిసం పొందుకున్నది. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మరి సమయంలో మనము 128వ కీర్తనకు వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని ఆశీర్వాదములు మనకు కనబడుతున్నాయి, అక్కడ కుటుంబం కనబడుతుంది. చూడండి 128వ కీర్తనలో ఒక మంచి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమి కలుగుతుందట? మేలు కలుగుతుంది. భార్య దొరికిన వానికి మేలు. నిజంగా 100% నేను చెప్తున్నాను. మరి చాలా మంది ఎట్లున్నంటే మేలు కాదయ్యా తేలు అంటారు. మా భార్య దొరికిన వానికి మేలు కాదయ్యా తేలు కీడు. ఎంతో భయంకరమైన పరిస్థితులు నేటి దినాల్లో చూస్తే భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు, ఎంతో భయంకరంగా విడిపోతున్నారు, అటొకరు ఇటొకరు అవుతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ 22 సంవత్సరములలో వారు నిజంగా ఈ రీతిగా వారు దినదినము అభివృద్ధి పొందుతూ ప్రతి సంవత్సరము ఒక క్రొత్తగా నూతనత్వంలో వారు ముందుకు వెళుతూ ప్రభువును ఆనుకొని ఆయన పరిచయంలో ముందుకు వెళ్తున్నారు. నిజంగా వారికి మరి నిజంగా దీవెనమ్మ మేలా కీడా? చెప్పండి హల్లెలూయా. మేలే. దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. మరి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట. అమ్మ అందరు వింటున్నారా? తల్లులారా, చెల్లెలారా, బిడ్డలారా, మనము ఎట్లా ఉండాలి? గయ్యాలిగా ఉండాలా? నో. దేవునికి స్తోత్రం. భయము, భక్తి. భర్త అంటే లోబడాలి, భార్యను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అవి జరుగుతున్నాయి వారి జీవితంలో. భర్తకు అన్ని విషయం లోబడుతుంది. లోబడబోతే ఊరుకునే వ్యక్తి కాదు ఈయన. చూస్తే మనకు అట్లా కనబడుతున్నాడు. కానీ ఆయన చెప్పినట్టు తప్పకుండా దీవెనమ్మ గారు వినవలసిందే. హల్లెలూయా, వినవలసిందే. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు, అప్పుడు వింటే నువ్వు దేవునికి లోబడ్డట్టే. నువ్వు ఎవరైతే క్రీస్తుకు లోబడతారో, ఎవరైతే క్రీస్తు వాక్య ప్రకారం జీవిస్తారో అలాంటి వారు తప్పక భర్తకు లోబడతారు. నువ్వు భర్తకు లోబడతలేవంటే నువ్వు యేసు ప్రభు దేవుని ఎంత మాత్రం నీవు ప్రేమించడము లేదు. ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో మరి ఆ క్రీస్తును ప్రేమించేవారు మరి భార్యను ప్రేమిస్తారు. ఎవరైతే క్రీస్తుకు లోబడతారో మరి భర్తకు కూడా లోబడతారు. క్రీస్తు సంఘము దాన్ని సాదృశ్యం తీసుకుంటే భార్య భర్తలు కూడా ఆ రీతిగా ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కాకపోతే ఆ కుటుంబము, ఆ ఫ్యామిలీ, ఆ దాంపత్య జీవితం ముందుకు వెళ్ళదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి చూసినప్పుడు ఈ యొక్క ఏమంటున్నాడు? అమ్మ చదవమ్మ మరొకసారి. ఇంకొక రాయబడ్డది చూడండి.
19వ వచనం ఇదే 21 ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురం చేయుట. చూడు, అందుకే చాలా మంది అరణ్యంలోకి పారిపోతున్నారు. హల్లెలూయా. నేటి దినాల్లో మన క్రైస్తవ కుటుంబాలు ఆ రీతిగా ఉండకూడదు అయ్యా. మన క్రైస్తవ కుటుంబాలు ఆ రీతిగా ఉండకూడదు. నిజంగా ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు. నిజంగా ఆయన యందు భయభక్తులు గలవారు ఏమని రాయబడ్డది? ఈలాగు ఆశీర్వదించబడుదురు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడిచ్చే నిజమైన ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కూడా భార్య భర్త నిజమైన ఆనందాన్ని అనుభవించే వారంగా మనం ముందుముగాక, దేవుని అనుగ్రహాన్ని మనం అనుభవిస్తుముగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడ్డది ఫలవంతమైన జీవితం మనకు కనబడుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఫలించింది. చక్కటి 2 కుమారులు, వారిని చిన్నప్పటి నుంచే విద్యలో చక్కగా ఆధ్యాత్మికంగా ఫలించింది. చక్కగా పాడుతుంది, ఆరాధన చేస్తుంది, దేవుని మహింపరుస్తుంది, దేవుని గణపరుస్తుంది. కొన్నిసార్లు నేను కూడా గమనించిన, వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే దానికి దూరంగా ఉండడానికి ఇష్టపడదు, దాన్ని తీసివేస్తుంది. అలాంటి వైరాగ్యం కలిగి, అలాంటి భక్తి కలిగి, అలాంటి భయం కలిగి ఉంటే తప్పకుండా ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశ్రయించబడుతుంది. వారి సంతానానికి దీవెనలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒలీవ మొక్కల వలె నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశ్రయించబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక నిజంగా దేవుడు వారిని ఆధ్యాత్మికంగా వారి దాంపత్య జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడు తోడుగా ఉండి వారిని బలపరచునుగాక, వారిని ఆశ్రయించునుగాక. ఇలాంటి వివాహ దినములు ఇంకా అనేకముగా జరుపుకొనుగాక. హల్లెలూయా. మరి అబ్రహాము శారాలు చూసినప్పుడు వారెంతో వృద్ధులైనారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన 100 సంవత్సరాలు, శారమ్మ 90 సంవత్సరాలు. వారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఆ 100 సంవత్సరాలకు దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్నిసార్లు కార్యం చేయకపోతే మనం దేవుని ఏదో చిన్న చూపు, లేకపోతే ఆయన మీద ఆసనము, లేకపోతే ఇంకోటి ఆయన నుంచి మనం తొలగిపోతాం. కానీ పిలిచిన వాడు నమ్మదగినవాడు, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవును, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టే మీరు మీ భార్యను ప్రేమించండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది. స్త్రీ ఆమె బలహీనతలను కూడా మనం గ్రహించాలి. ఆమె బలహీనతలు కూడా మనము గ్రహించి ఆ బలహీనతలో మనం ఎప్పుడైతే తోడుగా ఉంటామో, ఆ బలహీనతలో మనం ఆమెకు సహాయం చేస్తామో, నిజంగా ఆమె మన ప్రేమను పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. సేవకుల కుటుంబాల్లో కూడా లేకపోలేదు. ఎంతోమంది సేవకులు విడిపోతున్నారు. సేవకురాలు చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా కాకుండా నిజంగా దేవుని వాక్య ప్రకారము మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక అకుల ప్రిస్కిల్ల వలె, ఒక ఇస్సాకు రిపుకల వలె మనం దీవించబడాలి, మనం ఆశ్రయించబడాలి. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆమెను ప్రశంసించాలి, ఆమెను గణపరచాలి, ఆమెను మరి ఎప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఆమె మంచిగున్నా అదే ఏదో బయట కోపం బట్టి ఇంట్లోకి వచ్చి కూడా మనము కోపం చేసి కుటుంబాలు గందరగోళం చేసే పరిస్థితులు ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా మరి ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెతో మృదువుగా మాట్లాడాలి. హల్లెలూయా. ఎప్పుడు మనము సేవని పరిగెత్తి వెళ్ళడము కాదు, కానీ కుటుంబంతో కూడా మనము గడపాలి, ఆమెను సన్మానించాలి. అన్ని విషయాల్లో నిజంగా ఆమెను గణపరచాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. కనుక మరి జాన్ వెస్లీ, ఆ తర్వాత దీవెనమ్మ గారు, ఇంకా ఇంకా ఇలాంటి వివాహ కార్యములు ఎన్నో చేసుకొని అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండాలి. వారికి ఇచ్చిన కుమారులకు మంచి మరి తల్లిదండ్రులుగా ఉండాలి. మరి ఇంకా వారి జీవితంలో అనేక మేలు, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ, నిజంగా దేవుని వాక్యం భార్యాభర్తల గురించి ఏదైతే చెప్తుందో, మంచి భార్యాభర్తలు, ఆదర్శవంతమైన భార్యాభర్తలు, భయము భక్తికైన భార్యాభర్తలు విషయాలు ఏ విషయాలు చెప్పినారో దాదాపుగా వారి జీవితంలో వారు నా మటుకు నేను చూస్తున్నాను. ఆ రీతిగా వారు ఇంకా దేవుని భయము భక్తి కలిగి ఆ దేవుని పరిచర్లో మరి ఒకరికొకరు ఉండి బలంగా వారు ముందుకు పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం వారికి మెండుగా కలుగునుగాక. మంచిది. ఈ మాటలు నేను ముగిస్తున్నాను.